ఆర్డర్ అనేది వచ్చేసింది గాయ్స్. A few moments later. ఆర్డర్ అనేది వచ్చేసింది. చూసారా ఎల్జీ మనకి ఆర్డర్ అనేది వచ్చేసింది. సో ఇక్కడైతే పెట్టాను, దీన్ని అన్బాక్సింగ్ అయితే చేసి మీకు అయితే చూపిస్తాను. సో చూద్దాం. 34 ఇంచెస్ ఇలా ఉన్న వర్క్ లొకేషన్ని అండ్ PS5 ఉంది కదా. సో మొత్తం అన్ని దీనికైతే కనెక్ట్ చేసి చూద్దాము. నైఫ్తో అన్బాక్సింగ్ చేసే ముందర బాక్స్ ప్యాకేజింగ్ ఎలా వచ్చిందో మీకు అయితే చూపిస్తాను చూడండి. సో బాక్స్ ప్యాకేజింగ్ అయితే సూపర్గా అయితే ఉంది. అండ్ ఇక్కడ డెన్స్ అయితే ఉన్నాయి కానీ మొత్తం అంతా సూపర్గా అయితే ఉంది. చూడండి అసలు ఎక్కడ ఏం కాలేదు. అండ్ బాక్స్లో వచ్చేసరికి కొన్ని కేబుల్స్ అయితే వచ్చినాయి అండ్ యూజర్ మాన్యువల్ అయితే ఉంది. సో అడాప్టర్స్ మొత్తం అయితే వచ్చింది. సో ఇదైతే పక్కన పెట్టద్దా, ఇంకా బాక్స్లో ఏమేమి వచ్చినాయో చూద్దాం. నాలుగు ఈ కార్డ్బోర్డ్ పక్కన పెట్టేస్తే బేస్ స్టాండ్ అనమాట. సో ఇది వచ్చేసరికి బేస్ చాలా ప్రీమియం లుక్ అయితే ఉంది చూడండి, రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్తో. అండ్ లుక్ అండ్ ఫీల్ కూడా సూపర్గా అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ కొన్ని స్క్రూస్ అయితే ఇచ్చారు. సో ఆ స్క్రూస్ అయితే మనం అయితే ఫిక్స్ చేయాలన్నమాట. ఇది బేస్ స్టాండ్, దీన్ని పక్కన పెట్టాను. ఇప్పుడు మన మానిటర్ వచ్చేసరికి ఇది ఫుల్ కర్వ్డ్. చూడండి ఎంత పెద్దది ఉందో, నా 2 చేతులతో సరిపోయింది. సో దీన్ని అయితే బయటకు అయితే తెద్దాం, కొంచెం జాగ్రత్తగా వేయాలి. అండ్ చూడండి ఎంత ప్రీమియం లుక్ అయితే ఉందో. సో దీని బ్రాండ్ వచ్చేసరికి ఎల్జీ. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ మౌంట్ అయితే ఇచ్చారు అండ్ గేర్ ఐకాన్ కూడా ఇచ్చారు చూడండి, ఆల్ట్రా గేర్ ఐకాన్. సో దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం. ఇంకా బాక్స్లో ఏమేమి వచ్చినాయో చూద్దాం. అండ్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఫుల్ స్టాండ్ అనమాట. సో బేస్ కనెక్ట్ చేసి ఇక్కడ మానిటర్ అయితే కనెక్ట్ చేయాలి. ఇంకా బాక్స్లో ఏం లేవు, బాక్స్ అయితే పక్కకైతే పెట్టేద్దాం. ఇప్పుడైతే మనం బేస్ అండ్ స్టాండ్ అయితే ఫిక్స్ చేద్దాం. మీకు ఎప్పుడైనా అనిపించిందా, ఆర్డర్ వచ్చే ముందర మీరైతే ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉంటారు కానీ అదైతే మనకు రానే రాదనమాట, చాలా లేట్ అయితే వస్తుంది. మీరు ఎప్పుడైనా ఆర్డర్ కోసం వెయిట్ చేయకుండా ఉంటే మటుకు అది చాలా త్వరగా అయితే డెలివరీ అవుతుంది. నాకు కూడా అదే సిచ్యువేషన్ అనమాట. ఈ ఒక్క ఆర్డర్నే కాదు, ఏదైనా కానీ ఫోన్ కానీ ఏదైనా కానీ నేను ఎంతగా వెయిట్ చేస్తానో అంత లేట్ అయితే అయిపోద్ది. సో ప్రతిసారి 9 to 12 లోపల డెలివరీ అయ్యేది, కానీ ఇప్పుడు 2 అయితే అవుతుంది. ఇంకా డెలివరీ ఇప్పుడైతే అయింది. సో ఏం చేయలేమన్నమాట. సో వెయిట్ చేయాల్సిందే, పేషెన్స్తో ఉండాలి. జస్ట్ ఏం లేదు, ఇక్కడ ఉంది కదా ఈ బేస్, దీనికి ఇలా అటాచ్ చేయడమే. సో చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా అయితే ఫిట్ అయిపోయిందో. అండ్ జస్ట్ దీన్ని స్క్రూస్ టైట్ చేయడం అనమాట. ఇక్కడ స్క్రూస్ వచ్చారు కదా డైరెక్ట్గా ఇలా. సో చూసారు కదా మొత్తం ఫిట్ అయితే అయిపోయింది. అండ్ స్టాండ్ వచ్చేసరికి ఇలా అయితే ఉంది. జస్ట్ తీసుకెళ్ళి ఇలా హాప్ చేయడమే. దీన్ని అయితే జస్ట్ తీసుకెళ్ళి ఇలా లాక్ అయితే చేయాలి. సో లాకింగ్ మెకానిజం అయితే ఇచ్చారు, పైన హోల్స్ లోపలికి వెళ్ళేది, కిందేమో లాక్ అవ్వడానికి. సో మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఇలా ఇన్సర్ట్ చేసి జస్ట్ పుష్, చూసారుగా అంతే, లాక్ అయితే అయిపోయింది. సో ఫుల్ స్టేబుల్ అనమాట, ఫుల్ లాక్ అయితే అయిపోయింది. అండ్ మానిటర్ వ్యూ వచ్చేసరికి ఇలా అయితే ఉంది. అండ్ చూసుకోండి ఎంత పెద్దదైతే ఉందో మానిటర్. అండ్ ఇక్కడ పోర్ట్స్ అయితే ఇచ్చారు. సో పోర్ట్లో 2 HDMI పోర్ట్స్, 1 DP ఇన్పుట్ అయితే ఇచ్చారు. అండ్ హెడ్ ఫోన్స్ జాక్ అండ్ పవర్ ఇన్పుట్ అయితే ఇచ్చారనమాట. సో దీనికి పవర్ ఇన్పుట్ అయితే ఇచ్చేసి మనం అయితే అక్కడైతే ప్లేస్ చేసేద్దాం. ఇక్కడైతే ప్లేస్ చేసేద్దాం. ఈ మానిటర్ని రీప్లేస్ చేసి ఈ మానిటర్ అయితే పెడదాము. సో ఈ మానిటర్ని అయితే రీప్లేస్ చేసేద్దాం. సో చాలా మెస్సీగా ఉంది జాయ్స్టిక్ PS5 అన్ని. సో PS5 అయితే దీనికైతే కనెక్ట్ చేసేద్దాం. దానికన్నా ముందర మనమైతే ఈ కేబుల్ కనెక్టర్స్ అన్ని కనెక్ట్ అయితే చేసేద్దాం. సో చూసారు కదా చాలా పెద్ద మానిటర్ అయితే ఉంది. అండ్ టేబుల్ పైన కూడా సరిపోవట్లేదు, లైక్ మొత్తం అదే ఫుల్ ఆక్యుపై అయితే చేసేసింది. చూసారు కదా చాలా పెద్దదైతే ఉంది, మొత్తం టేబుల్ అంతా ఆక్యుపై చేసేసింది. అండ్ బ్యాక్ సైడ్ ల్యాప్టాప్ ఏది కనపడట్లేదు. దీనికి ఏం చేయాలంటే కొంచెం పైకి లేపి ల్యాప్టాప్ ముందరికి అయితే పెట్టాలనుకున్నాను. సో అంతా పెట్టేసిన తర్వాత మీకు అయితే చూపిస్తాను. సో కొంచెంసేపు అయితే వీడియో అయితే పాస్ చేస్తాను.
One eternity later. ఫైనల్లీ కింద మీద పడి అయితే నేనైతే డిస్ప్లేని అయితే సెట్ చేసేసాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉంది డిస్ప్లే. కొంచెం కింద మెస్సీగా అయితే ఉంది అండ్ దీన్ని అయితే ఫుల్ క్లీన్ అయితే చేయాలి. అండ్ PS5 కూడా కనెక్ట్ చేశాను. సో నేనైతే మీకైతే చూపిస్తాను. డిస్ప్లే క్లారిటీ అయితే సూపర్గా అయితే ఉంది. ఇది వచ్చేసరికి 4K సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ దీని కర్వ్ రేడియస్ వచ్చేసరికి 1800R అయితే ఉంటుంది. సో ఫుల్ చాలా ఎక్కువ కర్వ్ అయితే ఉంటుంది అనమాట. ఫుల్ వీవింగ్ యాంగిల్ అయితే సూపర్గా అయితే ఉంటుంది. అండ్ దీంట్లో చూడండి కనెక్ట్ చేసిన తర్వాత గేమింగ్ ఎలా ఉంటుందో మీకు మొత్తం చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు గాడ్ ఆఫ్ వార్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓ సబ్స్క్రిప్షన్ అయిపోయింది. గాడ్ ఆఫ్ వార్ ఓపెన్ చేయగానే సబ్స్క్రిప్షన్ అయితే అయిపోయింది PS5. నా దరిద్రం బాగాలేదు. అండ్ ఇప్పుడైతే నేనైతే సబ్స్క్రిప్షన్ కూడా అయితే కొనాల్సి వస్తుంది. అండ్ నేనైతే బ్లాక్ ఆప్స్ అయితే కొన్నాను. సో బ్లాక్ ఆప్స్ అయినా ఓపెన్ చేద్దాం. చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉంది డిస్ప్లే క్లారిటీ అయితే. బటన్స్ అయితే కింద అయితే ఇచ్చారు. సో ఇక్కడ కనపడుతుంది కదా, ఇదనమాట బటన్స్. సో అడ్జస్ట్ చేసుకోవడానికి ఇలా మ్యూట్ వాల్యూమ్ అన్ని పెంచుకోవడానికి. చూడండి వాల్యూమ్ అయితే పెంచుతున్నాను. సో దీనిలో స్పీకర్స్ కూడా అయితే ఇచ్చారు మనకి. అండ్ ఫుల్ వాల్యూమ్ అయితే ఉంది. మ్యూట్ పెట్టడానికి కూడా ఉంది. అండ్ మ్యూట్ చేశాను. సో బ్రైట్నెస్ కావాలంటే ఇక్కడ నుండి అయితే పెట్టుకోవచ్చు. అండ్ చూడండి డిస్ప్లే క్లారిటీ అయితే సూపర్గా అయితే ఉంది. మై బ్యాడ్ PS5 సబ్స్క్రిప్షన్ లేదు. ఈ ఆన్లైన్ కూడా లాక్ అయితే అయిపోయినాయి. నేను వేరే గేమ్ అయితే ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. రైవల్స్ చూద్దాం. సో రైవల్స్ అయితే ఓపెన్ చేశాను. రైవల్స్ అయినా వస్తుందేమో చూద్దాం. సౌండ్ కూడా చాలా డీసెంట్గా అయితే వస్తుంది. చూడండి అసలు ఎంత క్లారిటీ ఉందో. డిస్ప్లే వచ్చేసరికి అదనమాట సూపర్ క్లారిటీ అయితే ఉంది. ఇంకా గేమింగ్స్ అయితే ఫుల్ రచ్ అయితే లేపుతాను. అండ్ గేమింగ్స్కి అయితే కాదు, ఫస్ట్ ఎడిటింగ్కి అండ్ నా వర్క్ పర్పసెస్ కోసం అయితే కొనుక్కున్నాను. ఇంకా ఎలాగో గేమింగ్ కూడా ఉంది కాబట్టి PS5. సో దాన్ని కూడా అయితే యూజ్ చేస్తాను. యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు కదా. అండ్ దీంట్లో వచ్చేసరికి బటన్ నొక్కగానే సో ఇక్కడ సెట్టింగ్స్కి రాగానే ఇక్కడ మనకి సెట్ చేసుకోవడానికి ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు ఫాస్టెస్ట్ రెస్పాండ్ HDR ఆన్ అండ్ ఫ్రీ సింక్ ఆఫ్లో అయితే ఉంది. ఫ్రీ సింక్ కూడా ఆన్ అయితే చేద్దాము గేమింగ్ మోడ్లోకి వెళ్ళి. సో ప్రజెంట్ అయితే చూపించలేదు. ఇక్కడ ఫ్రీ సింక్ ప్రీమియం ఉంది కదా. సో దీనికి కూడా మనం అయితే కనెక్ట్ చేసుకో 1 ms స్పీడ్ అయితే వస్తుంది. బ్లర్ ఏమి ఉండదు అనమాట. మనకి 1 ms అంటే PUBG ఆడే వారికే తెలిసి ఉంటుంది ఎందుకు ఆ 1 ms ఇంపార్టెంట్ అని చెప్పి. అండ్ 60 Hz అయితే ఉంది ప్రజెంట్. సో దీన్ని అయితే చేంజ్ అయితే చేయొచ్చు. సో ఇదైతే 160 Hz వరకు అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ ఇదేనమాట LG అల్ట్రా గేర్ మానిటర్ వచ్చేసరికి. అండ్ ఇది వచ్చేసరికి 34 inches. అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి నాకు 7,100 pesos అయితే పడింది. సో విచ్ ఇస్ ఈక్వల్ టు 33,000 ఇండియన్ రూపీస్ అనుకుంటున్నాను నేను. ఒకవేళ కన్వర్ట్ చేసుకోండి వేరే అయినా అవ్వచ్చు, లేదా 30,000 అయినా అవ్వచ్చు. ఇండియాలో కూడా అంతే కాస్ట్ అయితే ఉంది. సో ఎలక్ట్రానిక్స్ మీద అయితే ఇక్కడ మెక్సికోలో అంత కాస్ట్ కటింగ్ అయితే ఉండదు. కొన్ని వాటికి అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సైనింగ్ ఆఫ్ మీ అరుణ్. బై బై. జై హింద్.